అమ్మా! ఏ తారా తారా ఇలారా, కడుపు నొప్పి అంటే చూడు, నువ్వు డాక్టర్వే కదా. నిత్య ఏమైంది? నిత్య నిత్య నిజాన్ని దాచిపెట్టే కొద్దీ బయటపడాలని చూస్తుంది. నేనిప్పుడు ఏం చేసినా, ఎంత గుట్టు కాపాడుకున్నా మనసులోని భయాన్ని ఎలా దాయగలను? నేడు కాకపోతే రేపు తెలిస్తే నిజాన్ని కడుపులో దాచుకొని ఎలా ప్రశాంతంగా ఉండాలి? అరే ఏంటే సుబ్బి, సైలెంట్గా వచ్చి కూర్చున్నా? ఏమైంది? అక్క అంతా ఓకేనా? నువ్వు బానే ఉన్నావా? ఇదేంటి ఉన్నట్టుండి ఈ ప్రశ్న? నాకేమైంది? ఇచ్చినవన్నీ తింటూ గుండ్రాయిలా అయ్యాను కదా. కానీ నాకలా అనిపించట్లేదు. మరేమనిపిస్తుంది? సడన్ గా కడుపులో తిప్పుతుందంటున్నావు, నీరసం అంటున్నావు. ఈ మధ్య 1-2 సార్లు ఇలాగా అయింది. మేమేమైనా అడిగితే నేను బానే ఉన్నానని మాట మారుస్తున్నావు. ప్లీజ్ అక్క, నీ హెల్త్ చాలా ముఖ్యం. ఏదైనా ఉంటే దయచేసి ప్లీజ్ నాతో పంచుకో. అది నువ్విలా అడగాల? ఒంట్లో బాలేదంటే చెప్పడానికి నాకేంటి? అయినా నా చెల్లెలే డాక్టర్ కదా, దాచాల్సిందేముంది నాకు? అక్క, కానీ నీ కళ్ళు చూస్తుంటే నువ్వేదో నా నుంచి దాస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు హాయిగా ఉన్నావనిపించట్లేదు. ఒకసారి నీ చెయ్యివు, నేను చెక్ చేస్తాను. అక్క, నిన్నే అడుగుతున్నాను కదా, చెయ్యివు. పదే పదే చెక్ చేయడానికి ఏమైంది నాకు? కర్ణ ఆల్రెడీ ఒకసారి కాదు 2 సార్లు చెక్ చేసి బోలెడన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఆయన అంతా చేశాక మళ్ళీ నీతో చెక్ చేయించుకుంటే ఆయన మీద నమ్మకం లేనట్టు అవ్వదా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. అలా కాదక్క. అలాగిలా ఏం లేదు, నువ్వు సైలెంట్గా ఉండు. నా గురించి ఇంతగా ఆలోచిస్తావు, నీ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నేను ఆరాంగా ఉన్నాను, ఇక నీ మాట వినడానికి రెడీగా ఉన్నాను. చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పినప్పుడు చూడు, నీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన వెంటనే కళ్ళు ఎట్లెళ్ళిపోతున్నాయో. ఎందుకిలా? చెప్తే ఏమైపోతుందని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, ఇలాగే సతాయిస్తూ ఉన్నావు నన్ను. అక్క, ఇది మోసం అక్క. నేను టెస్ట్ చేస్తానంటే ఒప్పుకోవు, కానీ అన్ని విషయాలు ఎలా మారుస్తున్నావో చూడు. హలో, విషయాన్ని మారుస్తున్నది నేను కాదమ్మా, నువ్వు. మన్నడిగితే కర్ణకి అన్నీ తెలుసని గొప్పగాని మాటని అర్ధాంతరంగా మార్చేసింది నువ్వు. నిజం చెప్పు నిధి, కర్ణకి నీ బాయ్ ఫ్రెండ్ గురించి అంతలా తెలుసా, లేక ఊరికి అబద్ధం చెప్తున్నావా నువ్వు? అక్క చూడు, నువ్వేమైనా అనుకో, నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా నాతో ఏం చెప్పకపోతే నేనెందుకు నీతో అన్నీ చెప్పాలి? నేనేం చెప్పను పో. ఏయ్ నిధి, నిధి!